ఈ రోజు మన వర్క్ ఏంటంటే టెర్రస్ పైన సిమెంట్ వాటర్ ట్యాంక్స్ ఉంటాయి కదా, వాటికైతే పెయింట్ వేద్దాం. ఏ పెయింట్ వేయాలో ఎందుకు వేయాలో చూడండి. ఫస్ట్ అయితే వాటర్ ట్యాంక్ క్లీన్ చేసుకొని డాంపర్ ఫ్రైమర్ కోటింగ్ వేసుకోండి. ట్యాంక్ అయితే రబ్బర్ పెయింట్ తీసుకోండి. ఈ రబ్బర్ పెయింట్ వల్ల యూజ్ ఏంటంటే వాటర్ ట్యాంక్ నాచి పట్టకుండా లీక్ అయ్యే ఛాన్సెస్ కూడా తక్కువ. సిమెంట్ వాటర్ ట్యాంక్స్ త్వరగా పాడైపోతాయి. అలా పాడవకుండా ఇది ప్రొటెక్షన్ గా ఉంటది. రబ్బర్ పెయింట్ వేయడం అనేది అంత ఈజీ ఏం కాదు భయ్య, చాలా పవర్ఫుల్ గా ఉంటది. మీరు ఎవరో ట్రై చేసి వేసేయకండి భయ్య, పెయింటర్ ని పిలిచి వేయించుకోండి. చాలా స్పీడ్ గా వేసుకోవాలి భయ్య, లేదంటే ఊపిరి ఆడదు భయ్య. వాడికైతే గాలి ఆడక మళ్ళీ పైకి వచ్చాడు, చూడండి ఎలా అయిపోయాడు. పెయింట్ అయితే డౌన్ సైడ్ కూడా వేయడం స్టార్ట్ చేశాడు. లెగ్ సైడ్ వదిలేసి మిగతా అంతా కంప్లీట్ చేస్తున్నాడు. మా వాడు మాటలోనే వినండి, ఎంత దారుణంగా ఉంటుందో ఈ పెయింట్ వేయడం అనేది తెలిసి చెప్తాడు వాడే. కళ్ళు దగ్గర పెట్టుకుంటే కళ్ళు ఎర్రగా అయిపోతాయి ఇంకా డౌన్ సైడ్ కంప్లీట్ చేసి టాప్ సైడ్ అయితే వేయడం స్టార్ట్ చేశాడు. ఇందోనం బకెట్ లో రోలర్ ముంచి పైకి లేపడానికి కూడా మా వాడికి కళ్ళు మండిపోతున్నాయంట. ఇంకా పెయింట్ బకెట్ అయితే బయటకి ఇచ్చేసాడు. ఇంకా నేనే బయట నుంచి అందించడం స్టార్ట్ చేశాను. ఈ పెయింట్ అయితే మాత్రం ఎండలో వేయకండి భయ్య. ఈ పెయింట్ మాత్రం ఎర్లీ మార్నింగ్ గానీ లేదంటే ఈవినింగ్ గానీ వేసుకోవాలి. ఇప్పటి వరకు మా వాడు నించిన ప్లేస్ మొత్తం వేయడానికి రోలర్ కి గొట్టం కనెక్ట్ చేసి వేస్తాం భయ్య. ఫైనల్ గా అయితే మన పెయింట్ వేయడం పూర్తి అయిపోయింది.